తన ప్రార్థనకు జవాబు రాలా, తన కష్టము తీరలా, తన కన్నీరు కొట్టివేయబడలా. అయినా ఎక్కడికి వచ్చాడు తెలుసా అండి? దేవుని దగ్గరికే వచ్చాడు. దేవుడు తనను శిక్షించడం ప్రారంభించాడు. కానీ ఒక సత్యం గ్రహించాడు. ఏంటో తెలుసా? నేను శిక్ష పొందటము నాకు ఆశీర్వాదం, నీతిమంతుల గద్దింపు ఏమిటంటే మనకి అభిషేకం, ఆశీర్వాదం, కటాక్షం. మర్చిపోకండి. బైబిల్ సెలవిస్తుంది, తండ్రి తను ప్రేమించు బిడ్డలను గద్దించును, శిక్షించును. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మొదట గద్దిస్తాడు, గద్దింపుకు లోపడకపోతే శిక్షిస్తాడు. దావీదుకు అర్థమైపోయింది, నా తండ్రి నన్ను శిక్షిస్తున్నాడు, అర్థమైంది. సహోదరి సహోదరులు, తండ్రి శిక్షించడంలో ఆశీర్వాదం ఉంది, కనికరము ఉంది. ఎలాగో చెప్తా వినండి. వాళ్ళ అబ్బాయి పక్కింటికి వెళ్ళి దొంగతనం చేశాడు. దొంగతనం చేసి దొరికిపోయాడు. దొరికిపోయిన వెంటనే పక్కింటి ఆయన ఆ పిల్లాడు కాలర పట్టుకో, రే మా ఇంటికి వచ్చి దొంగతనం చేస్తారా నువ్వు అని చెప్పి ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి కొట్టబోయాడు. కొట్టబోయినప్పుడు తండ్రి చూశాడు. బాబా, హలో హలో బ్రదర్, ఆగండి, ఎందుకు కొడతారు మా అబ్బాయిని? మీ వాడు మా ఇంటికి వచ్చి దొంగతనం చేశాడు, కొట్టకొని ఎలా ఉంటాను నేను? మా అబ్బాయి మీ ఇంట్లో దొంగతనం చేశాడండి. ఆ అబ్బాయి చేసిన దొంగతనానికి నేను క్షమాపణ కోరుతున్నాను, వాడిని కొట్టకండి. కొట్టద్దంటారేమిటండి? నేను కొడతాను. ఏమంటాడు తండ్రి? నా కొడుకు నేను కొడతాను, వాడిని వదిలేసేయండి అని చెప్పి ఆయన వదిలేసిన తర్వాత కొడుకు ఇటు పక్క వస్తే తండ్రి కొడతాడా కొట్టడా? మీరు చెప్పాలి. ఎదురింటి వాడు ఒక దెబ్బే వేసేవాడేమో, కానీ తండ్రిని వేస్తాడు 3 దెబ్బలు కొడతాడు. రే ఇంటికి వెళ్ళి దొంగతనం చేస్తారా అని గట్టిగా కొడతాడు. దొంగతనం చేస్తారను గట్టిగా కొడతాడు. ఎంత గట్టిగా కొడతాడు తెలుసా? ఆయన కళ్ళు చల్లబడేంత వరకు. ఎవరి కళ్ళు? బాగా కొట్టాడు అని చెప్పి ఆయన అనుకునేంత వరకు కొడతాడు. జాగ్రత్తగా వినండి. వీడే గనుక అతని చేతిలో దెబ్బలు తింటే అవి చావు దెబ్బలు, కానీ తండ్రి చేతుల్లో తింటే ఒక పక్క కొడతాడు, కానీ ఎంత కొట్టాలో అంతే కొడతాడు. కారణం తెలుసా? అటువైపు వాడు శిక్షిస్తే శిక్ష మాత్రమే ఉంటుంది, కానీ దానిలో ప్రేమ ఉండదు. తండ్రి శిక్షిస్తే శిక్షతో పాటు ప్రేమ కూడా ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని శిక్షించినప్పుడు ఒక చేత్తో పట్టుకుంటాడు, ఒక చేత్తో కొడతాడు కానీ ఆ కొట్టుడులో కూడా ఆయన అద్భుతమైన ప్రేమ దాగి ఉంటుంది. కాబట్టే మనం నశించిపోము. ఆయన శిక్ష మనకు నష్టం కాదు. ఆయన శిక్ష మనల్ని నరకం నుంచి తప్పిస్తుంది. ఆయన శిక్ష మనకు ఆశీర్వాదం. కాబట్టి దేవుని చేతిలో పడ్డాం మంచిదండి. సైతాన్ చేతిలో పడితే నాశనం చేస్తాడు, దేవుని చేతిలో పడితే నరకానికి పోకుండా చేస్తాడు. దేవుడు మనల్ని శిక్షించడం మంచిది. దావీదుకి అర్థమైపోయింది సత్యం. ఆయన శిక్షించినా సరే నేను ఎంత భరించగలనో అంతే శిక్షిస్తాడు తప్ప నేను భరించలేనంతగా శిక్షించే దేవుడు కానీ కాదు. కాబట్టి ఏం చేశాడు? మనసు వేదంతో ఉండి, గుండె గాయమైపోయింది, కళ్ళు లోనకి వెళ్ళిపోయినాయి, మనసంతా వేదంతో ఉంది. అయినా ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దావీదు జీవితంలో దేవుడు అద్భుతమైన కనికరం చూపించాడు. 24వ వచనం. తరువాత దావీదు భార్య అయిన బెత్షెబాను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుణ్ణి కనెను. దావీదు అతనికి సొలొమోను అను పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి నాతాను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞ బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. దేవుడు ఎంత కనికరము కలిగిన వాడండి, ఎంత దయాదాక్షిణ్యము కలిగిన వాడండి. దావీదు చేసిన పాపమును బట్టి, ఏ పాపము? ఊరియాను చంపించాడు. ఫలితంగా తన బిడ్డ చావాల్సిందే, చచ్చిపోయాడు. దావీదు తల్లడిల్లిపోయాడు, అల్లాడిపోయాడు. కానీ దేవుని విడిచిపెట్ల. తిన్నగా దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాలే పట్టుకున్నాడు. నీ ఇష్టం ప్రభువా, శిక్షిస్తే శిక్షించు, కనికరిస్తే కనికరించు. శిక్షించాడు. దావీదు యొక్క మనసును చూసి పోగొట్టుకున్న కుమారునికి ప్రతిగా రాకుమారుణ్ణి నీకు ఇస్తా, సొలొమోను అనే అద్భుతమైన కుమారుణ్ణి నీకు ఇస్తా అని చెప్పి దేవుడు ఏం చేశాడో తెలుసా? కారు చీకటిలో
ఒక కాంతి రేఖను దావీదు జీవితంలో ప్రవేశపెట్టాడు. ఒకవైపు శిక్షిస్తున్నాడు, మరోవైపు ఏం చేస్తున్నాడు? ఈ చేత్తో చెప్పండి అండగా నిలబడుతున్నాడు. నా ప్రభు నిన్ను శిక్షించినప్పుడు శిక్షిస్తాడు, కానీ ప్రేమతోనే శిక్షిస్తాడు. ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఒకవైపు నిన్ను శిక్షిస్తుంది, మరోవైపు నువ్వు పడిపోకుండా కాపాడుతుంది. దావీదు జీవితంలో దేవుడు శిక్షించాడు, అదే సమయంలో తన కన్నీళ్లు తుడుస్తూ చనిపోయిన బిడ్డకు ప్రతిగా మరొక చక్కని బిడ్డను దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. ఎంత మంచివాడండి నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకవైపు శిక్షిస్తూనే మరోవైపు ఏం చేస్తున్నాడు? తన ప్రేమను చూపిస్తున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ సందేశాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే, నాగట్టి మీద చేయి వేసి వెనక్కు చూసే వాడెవ్వడూ కూడా నా పాత్రుడు కాడు అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి నా మనవి, తెలిసి తెలిసి తప్పులు చేసి శిక్షను పెంచుకోకండి, కొని తెచ్చుకోకండి. బ్రతుకున్న 3 నాళ్ళు ఎంత నీతిగా ఎంత యథార్థంగా మనం జీవించగలమో అంత నీతిగా యథార్థంగా జీవిద్దాం. మెట్టుకి సమయంలో రండి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి మా హృదయాలను ప్రభువా మరొకసారి ప్రక్షాళన చేశాం, పరీక్షించాం, పరిశుద్ధపరిచాం. నీకు వందనాలు. విత్తబడిన ఈ వాక్యం ప్రతి ఒక్కరూ హృదయంలో దాచిపెట్టుకోవాలి. జీవితాంతం మేము తెలిసి తెలిసి తప్పులు చేసి తర్వాత పశ్చాత్తాప పడినంత మాత్రాన క్షమాపణ అయితే పొందుకుంటాం, కానీ విత్తనాలు మొలకెత్తక మానవని, పర్యవసానాన్ని అనుభవించక మానదని తప్పదని ఈ సత్యాన్ని గ్రహించి బహు జాగ్రత్తగా నాయనా మేము ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పాపిష్టి విత్తనాలు విత్తేస్తే, అయ్యా పోయే కాలం వచ్చినప్పుడు ఈ విత్తనాలన్నీ కూడా చేదు ఫలాలను మాకు తినిపిస్తాయి. ఆ రోజు రాకుండా ఉండాలంటే నాయనా బ్రతికున్న 3 నాళ్ళు నీ పట్ల భయభక్తులు కలిగి జీవించే భాగ్యము దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. Thank for watching. Please subscribe, like, comment and share.